హిందూ అయిన చంద్రబాబు నాయుడు ఏమో విజయవాడ 40 గుళ్ళు కూలుస్తాడు. ఏదైతే హిందువు కానటువంటి జగన్మోహన్ రెడ్డి గారేమో 40 గుళ్ళు నిర్మిస్తాడు. 3700 ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆలయాల నిర్మాణం స్టార్ట్ అయిందని ఎవరికన్నా తెలుసా? 1500 ఆలయాలు పూర్తయినాయని తెలుసా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా? మరి ఇవన్నీ దూపదీప నైవేద్యాలకి ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ నుంచి డబ్బులు ఇచ్చారు టీటీడీ ఆధ్వర్యంలో ఎవరికన్నా తెలుసా? మరి ఇవన్నీ జగన్ గారు అప్పుడే జరిగింది. జగన్ గారు క్రిస్టియన్ అని చెప్పి ఎవరైతే ప్రచారం చేస్తున్నారు కదా వాళ్ళని అడుగుతున్నా, మరి మీరందరూ హిందువులు కదా, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు తలనీలాలు ఇవ్వాలి? అప్పటి వరకు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి సనాతన ధర్మం వాళ్ళు ఇవ్వాలిగా, చూపించండి. ఎప్పుడప్పుడు అనంతపురంలో ఎవరో తలనీలాలు తీసుకున్నారని ప్రచారం జరిగింది తప్ప ఈయన ఎప్పుడు దేవుడికి వెళ్ళి తలనీలాలు ఇవ్వలేదు కదా. మరి లేకపోతే కాశీబొగ్గలో మరి వెళ్ళి కడిగాడా? సింహాచలంలో గడిగాడా? విజయవాడలో ఒకటే ఎందుకు గడిగాడు? ఇక్కడ కడగటానికి నీళ్ళు లేవా? లేదంటే పంచలు అయిపోయినాయా? లేదంటే మీడియా వాళ్ళు రానన్నారా? మరి గోవులు చనిపోతే వెళ్ళి కడగాలగా, ఎందుకు కడగలా? డ్రామాగాకి ఏందండి? డ్రామాగాకి ఏం చెప్పండి? మీరు నిజంగా హిందూ మత భక్తుడైతే మరి ఇన్ని హిందూ మతంలో అపచారాలు జరుగుతుంటే తిరుమలలో ఎందుకు మాట్లాడలా? గోవులు చనిపోతే ఎందుకు మాట్లాడలా?